హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. క్రాంతినగర్ ఏరియాలో ఉన్నామండి. బాచ్పల్లి ఎక్స్ రోడ్స్కి 1 నుంచి 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ మనకి 2 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. మనకి ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఉంటుంది. మనకి అమ్యూనిటీస్ వచ్చేసి పవర్ బ్యాకప్, CCTV సర్వేలెన్స్, బోర్ అండ్ మంజీరా, కార్ పార్కింగ్ అన్నీ కూడా ప్రొవైడింగ్ అయితే ఉన్నాయి. టోటల్ కార్ పార్కింగ్ ఏరియా చెక్ చేసుకుంటూ మనం ఫ్లాట్ వ్యూకి అయితే వెళ్ళిపోదాము. హలో అండి, ఇప్పుడు చూస్తుంది వచ్చేసి 2 BHK ఫ్లాట్ అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ కార్నర్లో ఉంటుంది ఫ్లాట్. ఇది 1110 SFT ఐరన్ గ్రిల్స్ మొత్తం ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్డర్ స్పేస్ అంతా కూడా మన యూసేజ్లోనే ఉంటుందన్నమాట. సపరేట్గా ఉంటుందండి మనకి. అండ్ పైనుంచి కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు కలగవు అనమాట. మొత్తం పైనంతా కూడా గ్రిల్స్ అంతా వేసి కవర్ చేశారు. సో చాలా సేఫ్టీగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది అనమాట. మనకి ఫ్లాట్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది అనమాట. 1110 SFT అయితే ఉంటుంది. GP అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వస్తుంది అనమాట. ఫ్లాట్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి టీవీ యూనిట్ అంతా కూడా మనకు వుడ్ వర్క్ అంతా బాగా చేయించారండి. ఓనర్స్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళిపోయారనమాట. అందు గురించి అనేది సేల్ చేస్తున్నారు. టోటల్గా ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టిషన్ వర్క్ అంతా కూడా బాగా చేయించారండి. ఫ్లాట్ వచ్చేసి మనకి 4 years కంప్లీట్ అయిందండి. 5th year రన్నింగ్ అనమాట ఏజ్ వచ్చేసి. అండ్ ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది. వచ్చేసి డైనింగ్ స్పేస్ కమ్ సిట్టింగ్ ఏరియా అయితే వస్తుందండి. పైన క్రాకరీ యూనిట్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. పైన టోటల్గా ఫాల్ సీలింగ్ అంతా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి పక్కనే మనకు వచ్చేసి బాల్కనీ స్పేస్ ఉంది. మనకి ఈ బాల్కనీ స్పేస్ వచ్చేసి రోడ్ సైడ్కి ఉంటుంది. సో వెంటిలేషన్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి ఇది PJ నెట్ అండ్ ప్లస్ ఐరన్ గ్రిల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి రోడ్ వస్తుందండి. సో మనకి వెంటిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ ఏరియా ఒకసారి చూసుకుందాము. కిచెన్ ఏరియా అండి, టోటల్గా మనకి కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే వుడ్ వర్క్ అంతా కూడా బాగా చేయించారు. అండ్ కౌంటర్ టాప్ కూడా మనకి పెద్దగా ప్రొవైడ్ చేశారన్నమాట. కౌంటర్ టాప్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో కౌంటర్ టాప్ వస్తుంది స్మాల్గా మనకి. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ యూనిట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ బాల్కనీ స్పేస్ పక్కనే వస్తుంది అనమాట. సో వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది మనకి. టోటల్గా ఐరన్ గ్రిల్స్ అంతా కూడా చేయించారు. ల్యాండ్ షేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 23 square yards అయితే వస్తుంది. లోన్ కూడా మనకి కన్ఫిన్లో అయితే ఉందన్నమాట. అవుట్ స్టాండింగ్ లోన్ కూడా మనకి సమ్ 28 to 25 lakhs వరకు అయితే ఉందన్నమాట లోన్. నెక్స్ట్ కామన్ వాష్రూమ్ చూసుకుందామండి. పక్కన వచ్చేసి మనకి వాష్ బేసిన్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ పక్కన కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 1110 SFT అయినా కూడా మనకి స్పేషియస్గా ఉంటుంది. అండ్ పూజా గది కూడా మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాము. ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ వుడ్ వర్క్ కూడా వన్ సైడ్ మొత్తం టోటల్గా వుడ్ వర్క్ అంతా ప్రొవైడ్ చేశారండి మనకి. అండ్ చూసుకున్నట్లయితే ఈ కార్డర్ స్పేస్ కూడా మనకి మీకు ఫస్ట్లో చూపించినట్టుగా కార్డర్ స్పేస్ కూడా ఉంటుంది. సో మనకి ఈ వెంటిలేషన్ అండ్ ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది అనమాట మనకి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా కూడా చేయించారనమాట. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి 1110 SFT నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది. కన్ఫిన్లో లోన్ అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట మనకి ఫ్లాట్ వచ్చేసి 23 square yards అయితే ఉంటుంది. మనకి బాచ్పల్లి క్రాంతినగర్ ఏరియాలో అయితే మనకి ఫ్లాట్ అనేది ఉందన్నమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.